దినేష్ రెడ్డి సార్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ సార్ గారికి, స్టాఫ్ ఇన్ఛార్జ్ శరత్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు విద్యార్థులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. ఒక స్కూల్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్, కేసీఆర్ విద్యార్థులుగా ఉంటారు. నరేంద్ర మోడీ గారు డిఈఓగా ఉంటారు. ఆ స్కూల్కి ఇన్స్పెక్షన్ వస్తారు. అప్పుడు తెలుగు పీరియడ్ జరుగుతుంది. ఉప్పు కప్పురం అనే పద్యం టీచర్ చెప్తాడు. అప్పుడు నరేంద్ర మోడీ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆ పద్యం చెప్పమని చెప్తాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేచి, ఉప్పు కప్పురము నోకేనొక్క పోలికలుండు, చూడదుల రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల్లో మా మామ ఎన్టీఆర్ వేరయ్య, విశ్వదాభిరామ విశ్వదాభిరామ లక్ష్మీభారతి ప్రేమ తెలియజేసుకుంటున్నాను అంటాడు. వెంటనే జగన్ లేస్తాడు. జగన్లోకి వైఎస్ రాజశేఖర రెడ్డి పరకాయ ప్రవేశం చేస్తాడు. అప్పుడు జగన్ లేచి, కప్పురంబు నొకేనొక్క పోలికనుండు, చూడ చూడ రుచుల జాడవేరు, శ్రీలయందు మా సోనియా గాంధీ గారే వేరయ్యా, విశ్వదాభిరామ విశ్వదాభిరామ రాజీవ్ గాంధీ ప్రేమ తెలియజేసుకున్న అధ్యక్ష. ఈ విధంగా చెప్తాడు. చివరిలో కేసీఆర్ కూర్చుంటాడు. ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ పద్యం చెప్పమన్నప్పుడు, చేతావా రిలీజ్ చేస్తావా, నా బిడ్డను రిలీజ్ చేసి పద్యం కాదు పాట వాడతా, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డతో తెలుస్తా, ఆడు మోపైన ఆడు. ఈ విధంగా చెప్తాడు. మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాశారు, ఎందుకంటే బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎగ్జామ్స్ బాగా రాశారు. మరి సినిమా హీరోలకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఇది సరదాకి. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మన ఇన్విజిలేటర్గా వైస్ ప్రిన్సిపల్ నరేష్ సార్ గారు ఇన్విజిలేటర్గా ఉన్నాడు. ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మహేష్ బాబు ఎగ్జామ్కి లేట్గా వచ్చాడు. అప్పుడు ఆ సార్ అడిగాడు, ఏంటి ఎగ్జామ్కి లేట్గా వచ్చావు మహేష్ బాబు అన్నప్పుడు, ఎప్పుడు వచ్చామన్నది కాదు సార్, ఎగ్జామ్ రాసామా లేదన్నది ముఖ్యం సార్. ఈ విధంగా చెప్తాడు. రజనీకాంత్ ఒకటే ప్రశ్నకు సమాధానం రాసిచ్చి పేపర్ ఇచ్చిపోతా ఉంటే సార్ అడుగుతాడు, ఏంటి రజనీకాంత్ ఒకటే ప్రశ్నకు సమాధానం రాసావన్నప్పుడు, భాష 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 భాష, ఈ భాష ఒక్క ప్రశ్నకు సమాధానం రాస్తే 100 ప్రశ్నకు రాసినట్లే సార్. ఈ విధంగా చెప్తాడు. పక్కన సాయి కుమార్ ఒక స్లిప్ తీసి రాస్తా ఉంటే సారు ఆ స్లిప్ పట్టుకుంటాడు. అప్పుడు ఏంటి సాయి కుమార్ ఈ స్లిప్ అన్నప్పుడు, కనిపించే 3 సింహాలు పేపరు పెన్ను పరీక్ష అయితే ఆ కనిపించని 4వ సింహమే సార్ ఈ స్లిప్పు. ఈ విధంగా చెప్తాడు. జూనియర్ ఎన్టీఆర్ సిన్సియర్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు. అప్పుడు పక్కన స్టూడెంట్ అడుగుతూ ఉన్నాడు ఎన్టీఆర్ని, చిట్టీలేం తెలియదా అని. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా ఉన్నాడు కదా అని చిట్టీలేం తెలియదు అనుకుంటున్నావేమో, నేను కానీ చిట్టి తీస్తే స్టార్ రావాల్సిందే, మనం అందరం డీబార్ కావాల్సిందే. ఈ విధంగా చెప్తాడు. బాలకృష్ణ చిట్టి రాస్తా ఉంటే పక్కన స్టూడెంట్ బాలకృష్ణ వైపే చూస్తున్నాడు, చిట్టి వైపే. చూడు అటువైపు చూడు, చిట్టీల వైపు చూడకు, తట్టుకోలేవు. ఈ విధంగా చెప్తాడు. అల్లు అర్జున్ ఎగ్జామ్ రాస్తా ఉంటే తన ముందున్న స్టూడెంట్ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. అప్పుడు అల్లు అర్జున్, ఈ పెన్ను నాదే, ఈ పేపరు నాదే, నా పెన్నుతో నా పేపర్ మీద రాస్తుంటే నీ ఈ మీద కింద రాసానా ఏంది, నీ అవ్వ పుష్ప తగ్గేదేలే. చిరంజీవి పక్కన స్టూడెంట్కి ఒక ఆన్సర్ చెప్తాడు. అప్పుడు చిరంజీవికి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తాడు. అప్పుడు చిరంజీవి చెప్తాడు, థ్యాంక్స్ అవుతాముడు, నువ్వు ముగ్గురికి సమాధానం చెప్పు, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సమాధానం చెప్పమని చెప్పు. ఈ విధంగా చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఎగ్జామ్ చివరిలో డీబార్ అయి బయటకు వస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్ అడుగుతారు, చివరిలో ఎందుకు డీబార్ అయినావని. లాస్ట్లో డీబార్ అయితే వచ్చే కిక్కే వేరప్ప. ఈ విధంగా చెప్తాడు. చిరంజీవి ఎగ్జామ్ రాసి బయటికి వెళ్తా ఉంటే రామ్ చరణ్ తేజ ఎగ్జామ్ రాస్తా ఉన్నాడు. అప్పుడు చిరంజీవి కిటికీలో నుండి ఒక చిట్టి చేశాడు. అప్పుడు రామ్ చరణ్ తేజ, ఒక్కొక్కటి కాదు నాన్న, 100 స్లిప్పులు ఒకేసారి పంపించు. ఇదే చెప్తాడు. ఇది సరదాకి. మరి మన దేశంలో క్రికెట్కున్న క్రేజే వేరు. ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మరి ఆగస్టు 15 సందర్భంగా లక్కీ డ్రా తీస్తే
ఆ మ్యాచ్ మన ఏకశిల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మన దినేష్ రెడ్డి సార్ వెళ్ళి చైర్మన్ సార్తో మాట్లాడి ఆ మ్యాచ్ని మన స్కూల్లోనే కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు క్రికెట్ కామెంటరీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్లోనే విన్నాం. మరి సార్ ఏం చేశాడంటే ఒక ఒగ్గు కథ రూపంలో క్రికెట్ కామెంటరీ చెప్తే బాగుంటుందని చెప్పి ఒక ఒగ్గు కథ కళాకారుని పిలిపించాడు. మన ఇద్దరు పీటీ సార్లు ఆ ఒగ్గు కథ కళాకారుడికి క్రికెట్ గురించి కొన్ని విషయాలు చెప్పారు, రూల్స్ రెగ్యులేషన్స్. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇండియా నుండి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు, పాకిస్తాన్ నుండి మహమ్మద్ అమీర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఒగ్గు కథ రూపంలో చెప్తే అందమైనది క్రికెటాట అందరూ చూడుడి ఆనందముగా, అందమైనది క్రికెటాట అందరూ చూడుడి ఆనందముగా. అదిగో నాయన మన ఇండియా బిడ్డడు విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని 3 గంటల కాల నుంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. ఇదిగో నాయన పాకిస్తాన్ బిడ్డడు మహమ్మద్ అమీర్ బంతిని పట్టుకొని ఎగడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. అదిగో నాయన పాకిస్తాన్ బిడ్డడు మహమ్మద్ అమీర్ బంతిని పట్టుకొని ఏ విధంగా వస్తున్నాడంటే, అరే బాలు నైతే నువ్వు చేత బట్టి 3 ఏళ్ళలానే జరామరామ 3 ఏళ్ళ దింపామంటే జరామరామ ఏ విధంగా అని చెప్పి మన ఇండియా బిడ్డలు విరాట్ కోహ్లీ లవ్ చేయాలని చెప్పి బాలు ఏం చేసిండు. ఇక మన విరాట్ కోహ్లీ పడబడ పిండి వల్ల పళ్ళు వరకు ఎయ్యన బిడ్డని సంగతంగా చూస్తానని చెప్పి, అరే బాలు నైతే నువ్వు ఎయ్యర బట్టేనా 4లు 6లు కొట్టర బట్టేనా బాలు చూడు కాబట్టి జరామరామ బౌండరీ కాబట్టి జరామరామ 4 బోర్డు కాబట్టి జరామరామ ఇక 4లు 6లు కొట్టి ఇక మన ఇండియాను గెలిపించిండు. ఇక మన ఇండియా గెలిచిన సంతోషంలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అందరూ ఏ విధంగా వాడుతున్నారంటే, మంగాళ మానిపాడరే మన క్రికెట్కు మంగాళ మానిపాడరే మన క్రికెట్కు మంగాళ మానిపాడరే మన క్రికెట్కు మంగాళ